హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్ పింటూ చిన్ను ఛానల్ అండి. మనం ఈరోజు మాట్లాడుకోబోయేది అగ్ని పరీక్ష 2 గురించి మాట్లాడుకుంటున్నాము. అగ్ని పరీక్ష 2 అనేది స్టార్ట్ అవుతుంది. ప్రోమో అనేది ఈరోజు వస్తుంది, కంపల్సరీగా ఈరోజు వస్తుంది. ఈవినింగ్ వరకు ఎప్పుడన్నా రావచ్చు, లేదంటే డిలే అవుతే ఏమైనా చేంజెస్ ఉంటే రేపన్నా రావచ్చు, కానీ కంపల్సరీ వస్తుంది ప్రోమో. అప్లికేషన్ చేసేవాళ్ళు రెడీగా ఉండండి. ఎవరెవరైతే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే వీడియో చేసి పెట్టుకోండి. దాంట్లో ఎడిట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. ఇంకా వీడియో ఎడిటింగ్ అన్నీ గురించి మనకు దాంట్లో తెలుస్తుంది. నోటిఫికేషన్లో డీటెయిల్గా చదివి అన్నీ ఎలా ఉన్నాయి, ఎలా చేసుకోవాలి అనేది మనకు మొత్తము అప్లై వన్స్ ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయినాక మనకు తెలుస్తుంది. ఇంకా అగ్ని పరీక్ష 2కి ఏ డేట్ నుంచి అప్లై చేయాలి అంటే June 10th నుంచి June 20 వరకు, అంటే 10 days మనకి ఇచ్చారనమాట. అంటే June 28th రోజు నైట్ 12 o'clockకి అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి. అంటే డేట్ చేంజ్ అవుతుంది 21st. అంతకన్నా ముందు వరకు మనం అప్లై చేయాలి, కానీ అంతవరకే ఆగకండి. ఓపెన్ అవ్వడాటే మీరు అప్లై అయితే చేయండి. అన్నీ డీటెయిల్డ్గా మంచిగా చదివి అర్థం చేసుకొని అప్లై చేయండి. ఇంకొకటి, మనము వీడియో చేస్తుంటాం కదా, వీడియోలో నిజాలే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. మన టాలెంట్ ఏంటనేది చూపియండి. ఇంకొకటి, వీడియో అనేది కొంచెం క్లియర్గా మంచి హెచ్డి క్వాలిటీలో ఉండేటట్లు తీసుకోండి వీడియో. ఒకవేళ వీడియోకి కొంచెము క్లారిటీ మిస్ అయినా చూడడానికి అంత ఇష్టపడరు వాళ్ళనమాట. అందుకోసమని కొంచెము వాయిస్ కూడా మంచిగా ఇవ్వండి, వాయిస్ ఓవర్ కూడా. ఇంకా అగ్ని పరీక్షలో 5 levels ఉంటాయి మనకు మొత్తము. ఫస్ట్ లెవెల్ ఏమో వీడియో, మనం వీడియో పంపిస్తాం కదా, కొన్ని ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఆ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ వాళ్ళు చూడాలి ప్రతిదీ. కాబట్టి మనది మంచి స్టార్టింగ్ వీడియో చేసినప్పుడే మనం ఇంప్రెసివ్గా మంచిగా మాట్లాడినాం, మన టాలెంట్స్ కానీ. ఇప్పుడు అన్ని కేటగిరీస్ వాళ్ళు వస్తాయి, ఆర్మీ వాళ్ళు, పర్సన్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, సాఫ్ట్వేర్స్ వాళ్ళు వస్తారు, అగ్రికల్చర్ బేస్డ్ వస్తారు, ఇంకా చాలామంది ఉంటారు మనకు. గట్టిగా మాట్లాడే వాళ్ళు, కొంతమంది గట్టిగా మాట్లాడతారు, సూటిగా మాట్లాడతారు, కొంతమంది జిమ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్యూర్ కామనర్ కళ్యాణ్ పడాల, అలా కళ్యాణ్ పడాల ఎలా అంటే ప్యూర్ కామనర్. ఇన్స్టాగ్రామ్లో అసలుకి 0 followers, కానీ విన్ అయ్యారు. అగ్ని పరీక్ష నుంచి విన్నింగ్ వరకు వచ్చింది తన జర్నీ. అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట మెయిన్గా. ఇంకా లెవెల్ 2 ఏంటిదంటే వీడియో కాల్ ఉంటుంది. లెవెల్ 1లో మనం వీడియోస్ పంపిస్తాం కదా, దాని నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. మేబీ ఒక 200 నుంచి ఒక 1000 members, లేకుంటే 10,000 members, అట్లా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని ఒక హెడ్, వాళ్ళ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ హెడ్ నుంచి మనకు ఒక వీడియో కాల్ ఉంటుంది. వీడియో కాల్ ఒక 20 minutes దాకా ఉంటుంది. కానీ వీడియో కాల్ చేసినప్పుడు మాత్రం చాలా ఫ్రీగా మాట్లాడండి. ఒక ఫ్రెండ్తో కానీ, మన ఇంట్లో వాళ్ళతో కానీ ఎలా ఫ్రీగా ఉంటామో అలానే మాట్లాడండి. కొంచెం తడబడకండి. అలా ఉంటే మంచిగా ఈజీగా వాళ్ళు కూడా అనుకుంటారు, వీళ్ళు చాలా ఫ్రీ ఉన్నారు, మంచిగా ఉంటుంది ఇలా అని అనుకుంటారు. అందుకోసమని వీడియో కాల్ అనేది సెకండ్ లెవెల్ ఉంటుంది. థర్డ్ లెవెల్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని పెడతారు, ఒక 10 members, 20 members, 15 members అలా పెట్టి గ్రూప్ డిస్కషన్, ఏదైనా ఒక టాపిక్ మీద గ్రూప్ డిస్కషన్. దాంట్లో స్కిల్స్ మంచిగా ఉన్నవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, కొంతమంది కొన్ని పాయింట్స్ మాట్లాడతారు, తక్కువ మాట్లాడినా లాజికల్ పాయింట్స్ మాట్లాడతారు. కొన్ని వాళ్ళు ఇంప్రెసివ్గా ఉంటుంది, కొంతమంది లాంగ్వేజ్ అనేది ఇంప్రెసివ్గా ఉంటుంది, స్కిల్స్ ఉంటాయి కొంతమందికి. వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మనం అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో ఉంటేనే మనము దీంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతాము. ఒక్క దాంట్లో లేకున్నా మనకు కష్టము. అందుకే మనము అన్నిట్లో ఉండాలి, చూసుకోండి. కానీ అప్లికేషన్ మాత్రం మీకు ఒకవేళ పోవాలి బిగ్ బాస్కి అని ఉందంటే కంపల్సరీ వీడియో పంపించండి. కొంతమంది అమాయకులను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే వీడు అమాయకుడు, మనకు టీఆర్పీ రావచ్చు, వేరే వాళ్ళు తొక్కుతుంటే అట్లా కూడా ఆలోచిస్తారు కదా వాళ్ళు, మనం చెప్పలేము. అందుకోసమని కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఏమో చెప్పలేము, మనము లక్కీలో తగిలితే మనం ఏం చెప్పలేము కదా. లెవెల్ 4 అనేది పర్సనల్ ఇంటర్వ్యూ. వాళ్ళు మనకు పర్సనల్ కొంతమంది ఇంటర్వ్యూస్ని పంపిస్తారు. అంటే 1, 2, 3 stages వాళ్ళు కంప్లీట్ చేసుకొని 4th లెవెల్కి అనేది పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. లెవెల్ 5th అనేది అగ్ని పరీక్ష. మనం అగ్ని పరీక్ష షూట్ అనేది ఎన్ని డేస్ జరుగుతుంది అంటే, దాంట్లో అయితే 13 episodes అని ఉంది నోటిఫికేషన్లో, కానీ అది 22 episodes వరకే రావచ్చు. లాస్ట్ ఇయర్ కూడా 10 to
12 ఎపిసోడ్స్ అని అన్నారు, కానీ 15 ఎపిసోడ్స్ అయినాయి. అలా ఉంటుందన్నమాట. ఇంకా సీజన్ 9లో మనకు 3 or more మెంబర్స్ మాత్రమే సెలెక్షన్ చేస్తాము అని చెప్పారు, కానీ మినిమం 7 మెంబర్స్ అంటే దివ్య, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవన్నీ కలిపి 7 మెంబర్స్ ఎంటర్ అయినారు కామనర్స్. ఈ ఇయర్ కూడా వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే 5 మెంబర్స్ మాత్రం కన్ఫామ్ అని అన్నారు, కానీ 5 మెంబర్స్ కన్ఫామ్ ఏం కాదు, మినిమం 7 or more ఇంకా ఎక్కువనే ఉంటారు. ఇది మెయిన్గా ఈ లెవెల్స్ అనేవి ఉంటాయి. 1 2 3 4. లెవెల్ 1 మనం వీడియో పంపిస్తాం, లెవెల్ 2లోనేమో వీడియో కాల్, లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్, లెవెల్ 4 పర్సనల్ ఇంటర్వ్యూ, లెవెల్ 5 అగ్ని పరీక్ష. ఇదండి. నెక్స్ట్ కేటగిరీ. ఏ టైప్ ఆఫ్ కేటగిరీ వెళ్ళడం వల్ల మనకి యూస్ఫుల్ అవుతుంది? అన్ని కేటగిరీస్ వెళ్ళండి, ఏమీ కాదు. మన టాలెంట్, చిన్న టాలెంట్ అయినా పెద్ద టాలెంట్ అయినా ఇంప్రెసివ్గా ఉంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు కదా. చెప్పలేము మనము, ఏ టైంలో ఏదో మనకు తెలియదు కదా. అందుకోసమని ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోండి. ఇప్పుడు కేటగిరీలో కామనర్స్ వస్తారు, జిమ్ చేసే వాళ్ళు వస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తారు, సాఫ్ట్వేర్స్ వస్తారు. ఇప్పుడు కొంతమంది ఆర్మీ పర్సన్స్ వస్తారు. ఇప్పుడు కళ్యాణ్ అనేది ఆర్మీ పర్సన్ అటు నుంచి. ఈసారి పోలీస్ వాళ్ళకి కూడా రావచ్చు, అగ్రికల్చర్ బేస్డ్ వాళ్ళు కూడా రావచ్చు, పల్లవి ప్రశాంత్. కొంతమంది గట్టిగా మాట్లాడి బేస్ వాయిస్ ఉంటుంది, వాళ్ళు కూడా రావచ్చు, అంటే ముక్కుసూటిగా కొంతమంది మాట్లాడతారు. ఇంకొకరు హరిత హరీష్ లాగా డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటుంది, అలా కూడా రావచ్చు. ఇంకొకరు అలా డిఫరెంట్ టైప్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కళ్యాణే ఉండు, మనకు ప్యూర్ కామనర్. అసలు కళ్యాణ్ కామనర్ స్టేజ్ అంటేనే కళ్యాణ్. 0 ఫాలోవర్స్ అంటే లోపలికి వెళ్ళి ఉండి కొంతమంది ఉండే అంతే. ఇప్పుడు 600 బయటకు వచ్చేవరకు 600K అయ్యారు ఫాలోవర్స్, ప్లస్ విన్నర్. అగ్ని పరీక్షను ఎదుర్కొని లోపల బిగ్ బాస్లో అన్ని టాస్క్లు ఆడి గట్టిగా పోటీ ఇచ్చాడు, అలా అనమాట. ఇప్పుడు డెమోన్ పవన్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక 100K వరకు ఉండే. డెమోన్ పవన్ ఎట్లా అంటే షార్ట్స్, రీల్స్, టిక్టాక్ అలా చేస్తుండే అలా. ఇప్పుడు శ్రీజ ఉంది, శ్రీజ లోపలికి వెళ్ళేటప్పుడు ఒక 50K ఉండే ఫాలోవర్స్, ప్లస్ మాట్లాడుతుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను. అలా ప్రియా ఇన్ఫ్లుయెన్సర్ అలా. ఇంకా హరిత హరీష్, మనీష్ కూడా కంటెంట్ క్రియేటర్, ప్లస్ ఎలా చేయాలి ఏంటిది అనేది బాగా మాట్లాడతారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నారు అలా అనమాట. ఇంకొకటి ఏజ్ అనేది మినిమం మ్యాక్సిమం 18 years అబోవ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. బిలో 18 years వాళ్ళకి అలో లేదు బిగ్ బాస్లో. ఇంకా US UK వాళ్ళకు, అదర్ కంట్రీస్ వాళ్ళకు ఉంది. US UK వాళ్ళకు ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి కంపల్సరీ. ఇండియన్ సిటిజన్షిప్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు ఇప్పుడు ఈ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు రమ్మంటారు, ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. వాళ్ళ షెడ్యూల్స్ని బట్టి కూడా అప్లై చేసుకోండి UK US వాళ్ళు. ఎందుకంటే అటు ఇటు లాస్ట్ ఇయర్ శ్వేత అని ఉండే ఆ అమ్మాయి, అక్కడి నుంచి UK అమ్మాయి అక్కడి నుంచి వచ్చి చేసింది, అలా అనమాట. ఇది ఫుల్ వీడియో. ఇంకొక వీడియో కూడా చేస్తాను, డూస్ అండ్ డోంట్స్. ఏవేవైతే మనము లోపల ఎలా ఉండాలి, వాళ్ళు పిలిచినప్పుడు ఎలా ఉండొద్దు, మన బిహేవియర్ అన్నీ చూస్తారు కదా, అది ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పింటూ చిన్ను ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.